పరిశ్రమల యొక్క ప్రోత్సాహం దిశగా రాష్ట్ర ప్రభుత్వం అనేది చొరవ. క్లియర్గా ఆ హెడ్లైన్ అనేది మనకి తెలుస్తుంది. ఇనిషియేటివ్స్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్స్ టువర్డ్స్ ద ప్రమోషన్ ఆఫ్ ది ఇండస్ట్రీ ఇన్ ద స్టేట్స్. సో ఈ టీజీ ఐపాస్కి సంబంధించిన ఆ యొక్క అబ్రివేషన్ ఫుల్ ఫామ్ అనేది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి. తెలంగాణ స్టేట్ ఏదైతే ఉందో ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్. సో గతంలో టీఎస్ ఐపాస్ అనేవాళ్ళం, ఇప్పుడు ప్రతిదీ కూడా టీజీగా మారింది. కాబట్టి టీజీ ఐపాస్ 2014 ఏదైతే ఉందో అది మనకి అమల్లోకి రావడం జరిగింది. సో అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది? ఈ యొక్క టీజీ ఐపాస్ అంటే అసలు ఆ యొక్క విధానం అనేది ప్రభుత్వం వచ్చేసి ఏ ప్రభుత్వానికైనా సరే మన భారతదేశం అనేది మన తెలంగాణ రాష్ట్రం, భారతదేశంలో మన తెలంగాణ రాష్ట్రం అనేది పెట్టుబడుల యొక్క గమ్యస్థానంగా ఉండాలి. అంటే డెస్టినేషన్, అంటే భారతదేశంలో ఎవరైనా సరే పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే పారిశ్రామికరణకి సంబంధించిన పరిశ్రమల రంగానికి సంబంధించిన పెట్టుబడులు పెట్టాలి అంటే మన రాష్ట్రం వచ్చేసి గమ్యస్థానంగా ఉండాలి. మోస్ట్ అట్రాక్టివ్గా, ఆకర్షణీయంగా మనం వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి, వాళ్ళకి ప్రోత్సాహకాలు అనేది ఇవ్వాలి, రాయితీలు అనేది ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఈ యొక్క టీజీ ఐపాస్ అంటే ప్రతి ప్రభుత్వానికి వాళ్ళ యొక్క విధానం అనేది ఒకటి ఉంటుంది, ఒక పాలసీ అనేది ఉంటుంది. ఆ పాలసీ ఆధారంగానే ఫస్ట్ అంటే ఎలా చెప్పాలంటే మనకి అర్థమయ్యే భాషలో చాలా సింపుల్గా, ఇప్పుడు ఎవరైనా సరే ఒక విదేశీ కంపెనీ లేదంటే ఒక స్వదేశీ కంపెనీ ఒక మన భారతదేశంలో ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలంటే వాళ్ళకి ఏం ఆలోచిస్తారు? ఫస్ట్ ఇండస్ట్రీస్కి ఏ రాష్ట్రం అనేది ఫేవర్డ్గా ఉంది, అనుకూలంగా ఉంది, అనుకూలమైన వాతావరణం అనేది ఉందా లేదా, ఆ యొక్క విధానాలు అనేది ఏ విధంగా ఉంటాయి, మేము ఒకవేళ పెట్టుబడులు పెడతామంటే మనల్ని సాధారణంగా ఆహ్వానిస్తారా, రెడ్ కార్పెట్ అనేది ఏదైతే ఉందో వాళ్ళు పరుస్తారా, లేకపోతే ముళ్ళ కాన్పులు అనేది పరుస్తారా, అంటే మమ్మల్ని నిరోధిస్తారా, ఓకేనా, లాంగ్ టర్మ్గా అంటే దీర్ఘకాలికంగా మేము ఇక్కడ స్థిరంగా మేము పెట్టుబడులు కానీ పరిశ్రమలు ఏర్పాటు చేయాలంటే మా యొక్క ఏదైతే ఉందో ఆ విధానాలకి మా యొక్క కంపెనీస్ ఏదైతే వాటికి పాలసీస్కి అనుగుణంగా ఉన్నాయా లేదా, లేదు పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు అని ఏదైతున్నాయో లైక్ ఆ యొక్క జాతీయ రహదారులు కానీ, రాష్ట్ర రహదారులు కానీ, రోడ్డు కనెక్టివిటీ కానీ, మొబిలిటీ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, కమ్యూనికేషన్ సిస్టమ్ కానీ, లేదంటే అక్కడ కావాల్సిన ఆ యొక్క శానిటేషన్కి సంబంధించిన కానీ, లాజిస్టిక్ పార్క్స్ ఏమైనా ఉన్నాయా, రైల్వేస్, సీ పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, ఇలా ఆ యొక్క పరిశ్రమల ఏర్పాటుకు కావాల్సిన మౌలిక సదుపాయాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉన్నాయా లేదా అని చెప్పేసి ఫస్ట్ ఆలోచిస్తారు. ఎందుకు? గూడ్స్ అనేది ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతం అనేది ఆ సరుకు రవాణా జరగాలి కాబట్టి వేగవంతంగా ఉండాలి, ఆన్ టైంలో ఇన్ టైంలో మనం ఆ డీల్ అనేది మనము క్లియర్ చేయాలి కాబట్టి ఇవన్నీ కూడా చూస్తారు. ఇదే కాకుండా ఒక రాష్ట్రంలో ఇంకా కేవలం ఆ యొక్క ఫిజికల్ ఏదైతే ఉన్నాయో భౌతికంగానే కాకుండా మనకి కొన్ని ఈ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఆ రాష్ట్రంలో ఎలా ఉంది, మానవ వనరులు స్కిల్డ్ లేబర్ ఫోర్స్ అనేది ఏదైతే ఉందో అది అవైలబుల్గా ఉందా లేదా, ఆ యొక్క మెరుగైన నైపుణ్య ఏదైతే మనం చెప్పుకున్న కార్మికులు అనేది ఆ ప్రాంతంలో ఉన్నారా లేదా, సో అక్కడ హెల్త్ కేర్ సిస్టమ్ అనేది ఏ విధంగా ఉంది అనేది కూడా చూస్తారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. క్వాలిటేటివ్ హ్యూమన్ రిసోర్సెస్ అనేది ఎక్కడైతే ఉంటాయో, క్వాలిటేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎక్కడైతే ఉంటుందో అక్కడే పరిశ్రమలు అత్యధికంగా ఏర్పాటు చేయడానికి వాళ్ళు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో దానికి అనుగుణంగానే ఇప్పటి వరకు నేను చెప్పిన దానికి అనుగుణంగానే టీజీ ఐపాస్ అనేది మా యొక్క ప్రభుత్వ విధానం అని చెప్పేసి గత ప్రభుత్వం అనేది దీన్ని జారీ చేయడం జరిగింది.